మా అమ్మ స్టైల్లో మా అమ్మ చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసిద్దో చూద్దాం రండి. ఉప్పు పసుపు వేసి చేపల్ని మంచిగా 3 times వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడిగిన చేప ముక్కల్ని మజ్జిగలో వేసి 10 నిమిషాలు నానబెట్టి పక్కకు తీసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. 100% వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాలు మజ్జిగలో ఉంచి పక్కకు తీసిన చేప ముక్కల్లోకి ఉప్పు కారం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసులోకి ఒక సీక్రెట్ మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బయట కొనే ప్యాకెట్ మసాలాలు అయితే అసలు అవసరమే లేదు. జస్ట్ మన ఇంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మసాలాలోకి ఏమేమి కావాలో చూద్దాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొబ్బరి అండ్ అలాగే ధనియాలు. కావాలంటే గసగసాలు బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇంక ఇప్పుడైతే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న చేపల క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అవుతున్నప్పుడు వచ్చే స్మెల్లే చెప్తుంది చేపల కూర ఎలా ఉంటుంది అని. మసాలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పసుపు చల్లి పెట్టుకున్న ముక్కలు అయితే వేసుకొని 5 minutes గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారాలు చూసుకొని సరిపోతే కొంచెం యాడ్ చేసుకోండి. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చేప ముక్కలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చేప ఆ చేప అనే ఏం లేదు. ఏ చేపలకైనా ఇదే ప్రాసెస్. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు.